ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. నేటి వీడియోలో భారత సైన్యం ప్రకటించిన స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. 02-2025 బ్యాచ్ కోసం ప్రతిష్టాత్మక నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టుల నియామకాలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మగ భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11, 2025న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఫిబ్రవరి 25, 2025న రాత్రి ఉదయం 11:30 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ జాయిన్ ఇన్ కోస్ట్ గార్డ్ CDSE ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక చక్రంలో నావిక్ జనరల్ డ్యూటీ లేదా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనే ఒక పోస్టుకు మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడుతున్నారని గమనించడం ముఖ్యం. నావిక్ జనరల్ డ్యూటీ పోస్ట్ కోసం అభ్యర్థులు తమ 12వ తరగతి పరీక్షలో గణితం మరియు భౌతిక శాస్త్రంతో కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ COBSE గుర్తించిన విద్యా బోర్డు నుండి ఉత్తీర్ణత సాధించాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్ట్ కోసం అభ్యర్థులు తమ 10వ తరగతి పరీక్షలో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణత సాధించాలి. 2 పోస్టుల వయస్సు పరిమితి 18 నుండి 22 సంవత్సరాలు. అంటే అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2003 మరియు ఆగస్టు 31, 2007 మధ్య జన్మించాలి. ఎగువ వయోపరిమితిలో విశ్రాంతి అందించబడుతుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBCకి 3 సంవత్సరాలు. అభ్యర్థులు నావిక్ జనరల్ డ్యూటీ పోస్ట్ కోసం ప్రకటించిన మొత్తం ఖాళీల సంఖ్య 260 కాగా, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టుకు 40 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాళీలు 5 మండలాల్లో పంపిణీ చేయబడ్డాయి: నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ మరియు సెంట్రల్. ఏదేమైనా ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని మరియు అవసరాలను బట్టి మారవచ్చు అని గమనించడం ముఖ్యం. నియామక ప్రక్రియలో 4 దశలు ఉంటాయి. స్టేజ్ 1 కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో ఉంటుంది. నావిక్ జనరల్ డ్యూటీ అభ్యర్థులు 2 విభాగాలు తీసుకుంటారు. సెక్షన్ Aలో 60 ప్రశ్నలు మరియు సెక్షన్ 2లో 50 ప్రశ్నలు ఉన్నాయి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అభ్యర్థులు సెక్షన్ I మాత్రమే తీసుకుంటారు. ఇందులో 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ప్రతికూల మార్కింగ్ లేదు. స్టేజ్ 2 అనేది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT. ఇందులో 7 నిమిషాలు, 20 స్క్వాట్లు మరియు 10 పుష్ అప్లలో 6 కిలోమీటర్ల పరుగులు ఉన్నాయి. ఈ దశలో డాక్యుమెంట్ ధృవీకరణ మరియు వైద్య పరీక్ష కూడా ఉన్నాయి. స్టేజ్ 3 ప్రాథమిక గుర్తింపు తనిఖీలు, డాక్యుమెంట్ ధృవీకరణ మరియు ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్స్ కోసం ఐఎన్ల చిల్కాకు నివేదించడం. చివరగా దశ IV శిక్షణ సమయంలో మరింత పత్ర ధృవీకరణను కలిగి ఉంటుంది. అభ్యర్థులు జనరల్ మరియు OBC వర్గాల కోసం ₹300 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC మరియు ST అభ్యర్థులు రుసుము చెల్లించకుండా మినహాయింపు పొందుతారు. స్టాండర్డ్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా UPI ఉపయోగించి ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తును విజయవంతంగా సమర్పించడాన్ని నిర్ధారించడానికి మరియు భవిష్యత్ సూచన కోసం ఒక కాపీని నిలుపుకోవాలని సూచించారు. ఎంపికకు వైద్య మరియు శారీరక ప్రమాణాలు కీలకం. కనీస ఎత్తు అవసరం 157 సెం. మీ కొన్ని ప్రాంతాల అభ్యర్థులకు నిర్దిష్ట సడలింపులతో ఛాతీ విస్తరణ కనీసం 5 సెం. మీ ఉండాలి మరియు అభ్యర్థి బరువు వారి ఎత్తు మరియు వయస్సుకి అనులోమానుపాతంలో ఉండాలి. శాశ్వత పచ్చబొట్లు లోపలి ముంజేయిపై లేదా గిరిజన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే అనుమతించబడతాయి. ఇతరులకు పరిమితులు ఉన్నాయి. ఎంపిక చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 2025 నుండి INS చిల్కాలో ప్రాథమిక శిక్షణ పొందుతారు. దీని తరువాత వారికి కేటాయించిన శాఖలలో సముద్ర శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థుల విద్యా పురోగతి మరియు ప్రవర్తన నిశితంగా పరిశీలించబడతాయి మరియు అసంతృప్తికరమైన పనితీరు అనర్హతకు దారితీయవచ్చు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆకర్షణీయమైన జీతాలు మరియు ప్రయోజనాలను అందిస్తుంది. నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ దేశీయ బ్రాంచ్ పోస్టులకు ప్రాథమిక వేతనం 7,21,700. పే స్థాయి -3. ప్రియమైన భత్యం మరియు ఇతర ప్రయోజనాలతో పాటు ప్రధాన్ అధికారికరి ర్యాంక్ వరకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. పే స్కేల్ 6,47,600. పే స్థాయి -8. అదనపు ప్రయోజనాలు అభ్యర్థి మరియు వారి కుటుంబానికి ఉచిత వైద్య సంరక్షణ, 75 లక్షల రూపాయలు బీమా కవరేజ్, కంట్రిబ్యూటరీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రయాణ రాయితీలు మరియు క్యాంటీన్ మరియు రుణ సౌకర్యాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ నియామకం సాయుధ దళాల శాఖ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్లో అభ్యర్థులకు దేశానికి సేవ చేయడానికి ఒక సువర్ణావకాశం. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తిగా సిద్ధం చేయడానికి మరియు అనర్హతను నివారించడానికి అన్ని సూచనలను జాగ్రత్తగా అనుసరించమని ప్రోత్సహిస్తున్నాము. ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.